కోదండరాం అజారుద్దీన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఇద్దరి పేర్లకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి అప్పచెప్పినట్టుగా కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఎమ్మెల్సీ పదవికి ఇటు సిఫారసు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నవీన్ కుమార్ యాదవ్ కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ దాదాపుగా ఖరారైందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఇటీవలే కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీలను రద్దు చేసింది సుప్రీంకోర్టు. 15 రోజుల్లోనే కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీ చేస్తారంటూ కూడా కొద్ది రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కోదండరాంని, అలాగే ఇంట్రెస్టింగ్గా అజారుద్దీన్ పేరుని తెర మీద తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ ఫాలో అవడం జరిగింది? ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే అజారుద్దీన్ ఒత్తిడి వచ్చిందా, లేకపోతే అజారుద్దీన్కి సంబంధించి అజారుద్దీన్ అక్కడ కంటెస్ట్ చేస్తారు, లేకపోతే అజారుద్దీన్ అక్కడ రంగంలోకి దిగుతారు, బరిలోకి దిగచ్చు, అక్కడ జూబ్లీహిల్స్ నుంచి రంగంలోకి దిగచ్చు అంటూ చర్చ జరిగిన క్రమంలో ఈ నేపథ్యంలోని ఎమ్మెల్సీ పేరుగా ఆయనకి సంబంధించి సిఫారసు చేసిన పరిస్థితి ఉందా?